4న జరిగిన ములుగు జిల్లా చల్మాక ఎన్కౌంటర్ బూటకం. ఇప్పటికీ గతంలో ఎన్ని బూటకపు ఎన్కౌంటర్లు జరిగాయో, ఎంత పోరాటం చేశామో పౌరకుల సంఘంగా. లాస్ట్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా మంచి తీర్పిస్తే ఆ తీర్పును పక్కకు పెట్టి అమలు చేయడం లేదు. కానీ ఈ మధుతో పాటు 7గురిని చెల్మక ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి గూడెంలోకి భోజనం కోసం, ఆహారం కోసం వస్తే అక్కడ ముందుగానే ఏర్పరచుకున్న కోడ్ ద్వారా విష ఆహారాన్ని అందజేసి వాళ్ళను అతి క్రూరంగా హింసించి హత్య చేసి ఎన్కౌంటర్గా ప్రకటిస్తున్నారు. ఇది పౌరకుల సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఉంచాలి, శాంతి చర్చలు కొనసాగాలి. ఇటువంటి మధు లాంటి వ్యక్తులను హత్యలు చేసి లేకపోతే బూటకం ఎన్కౌంటర్లు చంపేసి మేము ఎన్కౌంటర్ చేస్తున్నామని ఆ విధానం సరికాదు. ఏ ప్రజలు నమ్మడం లేదు మీరు ఎన్కౌంటర్లు చంపుతున్నారని. మీరు పట్టుకొని కాలు చెప్తున్నది పచ్చి వాస్తవం. ఆ వైపుగా మీరు పాలన ఉండద్దని మరీ చెప్తూ ఇప్పటికైనా సరే మీరు మోడీతో మాట్లాడతారో, అమిత్ షాతో మాట్లాడతారో మధ్యలో, కానీ తెలంగాణలో మాత్రం ఒక శాంతియుత వాతావరణం తీసుకురాగలిగితేనే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఒక అడుగు ముందుకేసిన అన్ని దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రజల చైతన్యం వేరు, పోరాడే చైతన్యం కాబట్టి తెలంగాణ సాధించుకోగలిగారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నా సరే మీరు ఇప్పటికైనా సరే శాంతి చర్చల వైపు మీ అడుగులు ఉండాలని చెప్పి పౌరకుల సంఘం డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా ఎన్కౌంటర్ చర్చలకు స్వచ్ఛ పలకండి, ఆపరేషన్ కాగారులో భాగం కాకండి. ఇప్పటికే ఛత్తీస్గఢ్కు తెలంగాణకు మధ్యలో ఏర్పాటు చేసిన 3 పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలి. అదే ఇంకో 4 క్యాంపులను పెడతా ఉండడం, వాటిని కూడా తీసేయాలని చెప్పి, ముఖ్యంగా మావోయిస్ట్ పట్టుకు నిషేధం ఎత్తివేయాలని చెప్పి పౌరకుల సంఘంగా డిమాండ్ చేస్తుంది.